ఏడోకే 282 డేస్ సిరీస్ లో ఇది డే 14. ఈ రోజు నాయనతో కలిసి తాళాలకు వెళ్ళిన అసలు చాలా డేస్ అవుతుంది వెళ్ళక. అందరికి లాక్డౌన్ లో జాబ్స్ పోతే నాకు మాత్రం జాబ్ వచ్చింది. అదేంటో కాదు, తాళెక్కడం నేర్చుకున్నా అదే టైంలో. చాలా హెల్ప్ అయింది లాక్డౌన్ లో. అందరికి లాక్డౌన్ శాపం అయితే గౌడ్స్ కి మాత్రం వరం. ఏంటి బ్రో అలా అన్నావు అంటే, అప్పుడే కదా వైన్స్ లన్నీ క్లోజ్ అయ్యి కళ్ళు రియల్ వాల్యూ అంటే ఏంటో తెలిసింది. నాకోటి అర్థం కాదు, ఒక బీర్ కి 200 పెడతారు కానీ 2 లీటర్ బాటిల్ కి 150 పెట్టరు. ఓవర్ అని కాదు, తాళెక్కుతూ రీసెంట్ డేస్ లోనే నా రిలేటివ్స్ లో చాలా మంది చనిపోయారు. అండ్ ప్రెసెంట్ జనరేషన్ ఎక్కడానికి భయపడుతుంది. ఏదో హైప్ చేయమని కాదు, 750 ml బీర్ రేట్ ఎందుకు అంత, 2 లీటర్ బాటిల్ ఎందుకు 150, అది కూడా ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. గౌడ్స్ అంటే గీత కార్మికుడే కాదు, అది కూడా ఒక వ్యవసాయమే. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సరేలే, ఏమైనా రాంగ్ గా మాట్లాడితే సారీ. ఎందుకంటే నేను 2 years ఎక్కాను కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు. నాయన ముంజలు కొట్టిస్తే నేను, సిస్టర్, తమ్ముడు, బాబాయ్ కలిసి తిన్నాం. అసలు డిఫికల్ట్ పార్ట్ ముంజలు ఒలవటం. కట్ చేసే టైంలో కొడవలి కానీ బై మిస్టేక్ లో హ్యాండ్ కి తగిలితే కథం, నీ బాడీలో ఒక మినిమం 1/2 లీటర్ బ్లడ్ అయినా పోతుంది. అంత షార్ప్ గా ఉంటాయి కత్తులు. ఇవే ఇయర్ లో ఫస్ట్ ముంజలు తినటం. లాస్ట్ కి మంచిగా దమ్ము కళ్ళు కూడా తాగిన. ఇట్స్ బెటర్ ఫర్ యువర్ గట్ హెల్త్. ఎవరైనా యాదాద్రికి వస్తే ఆర్ ఎల్స్ ఎప్పుడైనా కళ్ళు కావాలంటే ఒక మెసేజ్ చేయండి చాలు. చాలా డేస్ అయింది కదా తాళ్ళు ఎక్కక, కాళ్ళు పట్టు ఇవ్వడం లేదు. చెప్పాను కదా సిటీలో రూమ్ తీసుకున్నా, వెళ్ళాలి ఇక. అసలు నాకు ఇన్ని బట్టలు ఉన్నాయని ఈ రోజు వరకు నాకు తెలీదు. ఇల్లు బాగు కోసం ఇల్లుని ఊరిని వదిలేయాల్సి వస్తుంది. అదేంటో. అమ్మకి నాయనకి బాయ్ చెప్పి కేఫ్ కి వచ్చి వర్క్ చూసుకున్నా.